వెల్కమ్ టు పూరాలకు. తెలంగాణపై విమర్శలు చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో బీజేపీ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో ఎలా పొత్తు పెట్టుకుంటుందో చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఫెడరల్ సిస్టంలో ప్రజాస్వామిక భారతదేశంలో ఎవరు ఎక్కడికైనా వెళ్లి రాజకీయాల్లో ఉండొచ్చన్నారు. తెలంగాణ పట్ల పూర్తిగా చులకన భావంతో మాట్లాడి తెలంగాణ ఏర్పాటును వేర్పాటువాదంగా చూపెట్టినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్నారు. కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోతే తెలంగాణ వాళ్ళ కళ్ళ దిష్టితోనే ఎండిపోయాయన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, అలాంటి వ్యక్తి తెలంగాణలో అభ్యర్థులను పెడుతూ బీజేపీతో పొత్తుగా ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నాడంటే అది పూర్తిగా తెలంగాణ ప్రజలను అవమానించడమేనన్నారు. ఎన్నికల్లో ఓట్లు అడుగుతున్న బీజేపీ గత 2 సంవత్సరాలుగా కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ₹1 పెట్టకపోవడంపై జవాబు చెప్పాలన్నారు. తెలంగాణ వ్యతిరేక పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకోవడంపై తెలంగాణ ఉద్యమకారులు, ప్రజలు, ఉద్యోగ సంఘాలు ఒక్కసారి బీజేపీ వైఖరిని గమనించాలని కోరారు. పవన్ కళ్యాణ్ కొండగట్టుకు రావచ్చు, పోవచ్చని, దానికి ఎవరు ఏమీ అభ్యంతరం చెప్పలేదని, కానీ తెలంగాణ వాళ్ళ కళ్ళ దిష్టితో కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోయాయనే అంశం పట్ల తెలంగాణ ప్రజలు ఎప్పుడు పవన్ కళ్యాణ్ ను తెలంగాణ వ్యతిరేకిగానే చూస్తారన్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేసే ప్రయత్నంలో బీజేపీతో కలిసి చేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. ఫెడరల్ సిస్టంలో ప్రజాస్వామిక భారతదేశంలో ఎవరు ఎక్కడికైనా పోవచ్చు, ఎవరెక్కడైనా కూడా రాజకీయాల్లో ఉండొచ్చు. కానీ ఆ ప్రాంత ప్రజలను అవమానపరుస్తూ ఆ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్షకు వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ పట్ల పూర్తిగా చులకన భావంతో మాట్లాడి తెలంగాణ వేర్పాటువాదంగా చూపెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు, కోనసీమలో కొబ్బరి చెట్లు ఓడిపోతే తెలంగాణ వాళ్ళ కన్న దృష్టితో ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో అభ్యర్థులు పెడుతూ భారతీయ జనతా పార్టీ తోటి పొత్తుగా ఎన్నికల ప్రచారం కొనసాగిస్తాడంటే ఇది పూర్తిగా తెలంగాణ ప్రజలను అవమానపరచడమే. తెలంగాణ ప్రజలను కళ్ళు అంత దృష్టితోటి కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోయినాయని మాట్లాడిన వ్యక్తి, అటువంటి వ్యక్తితోటి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా పొత్తు పెట్టుకుంటుందో చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్నికల్లో ఓట్లు అడిగే ముందు భారతీయ జనతా పార్టీ తెలంగాణకు సంబంధించి గత 2 సంవత్సరాలుగా బడ్జెట్లో ₹1 నిధులు పెట్టిన అంశం మీద కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా ఏం మాట్లాడకుండా మీరు తెలంగాణ వ్యతిరేకులుగా తెలంగాణ విభజనను ప్రధానమంత్రి స్వయంగా పార్లమెంటులో విమర్శించినటువంటి సందర్భంలో ఈరోజు మీరు మరి జనసేనతో తెలంగాణ వ్యతిరేక పార్టీతోటి పొత్తు పెట్టుకుంటే తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఆకాంక్షకు పోరాడిన ఉద్యోగ సంఘాలు, కుల సంఘాలు అందరూ ఒక్కసారి భారతీయ జనతా పార్టీ వైఖరిని గమనించాలి. పవన్ కళ్యాణ్ కొండగట్టుకు రావచ్చు, పోవచ్చు, దానికి ఎవరు కూడా అభ్యంతరం లేదు. కానీ మా కళ్ళతో కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోయినాయనా లేదా తెలంగాణను వ్యతిరేకించిన అంశం పట్ల తెలంగాణ ప్రజలు ఎప్పుడైనా నిన్ను తెలంగాణ వ్యతిరేకంగానే చూస్తా ఉన్నారు. ఈరోజు ఇక్కడ ఈ ప్రాంత ప్రజలను మోసం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీతో కలిసి చేస్తే ఊరుకోమనే మాట తెలియదు.